డాక్టర్ గారు, నాకు పెయిన్ లేదు అంటే నా జాయింట్స్ పర్ఫెక్ట్ అనుకోవచ్చా? నమస్తే అండి, నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. చాలామంది పెయిన్ లేకపోతే ప్రాబ్లం లేదని అనుకుంటున్నారు, కానీ ఇది పూర్తిగా నిజం కాదు. మన జాయింట్స్లో కార్టిలేజ్ ఉంటుంది, అది స్లోలీ థిన్ అవుతూ ఉంటుంది. ఈ ప్రోగ్రెస్ చాలా స్లోగా, మొదట్లో పెయిన్ ఉండకపోవచ్చు, కానీ తర్వాత కొద్దిగా పెయిన్ స్టార్ట్ అయ్యి అరుగుదల స్టార్ట్ అవుతున్నప్పుడు ఇన్ఫ్లమేషన్స్ అనేవి కనపడుతూ ఆ ప్రాసెస్లో పెయిన్ అనేది రోజు స్లోగా స్టార్ట్ అవుతుంది. కానీ మొదట్లో వచ్చేదానికి ముందే మనం ఎప్పుడు కూడా పెయిన్ చెప్పకపోవచ్చు. కానీ చిన్న సిమ్టమ్స్ అంటే ఎస్పెషలీ ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు కానీ, లేదా డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, ఎక్కువ సెడెంటరీ లైఫ్ ఉన్నవాళ్ళు కానీ, ఇవాళ పెయిన్ లేకపోయినా కూడా ఇన్సైడ్ అంటే మీ మోకాళ్ళ లోపల కానీ జాయింట్స్ లోపల డీజనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయి ఉండొచ్చు. పెయిన్ అనేది ఒక లేట్ సిగ్నల్ కావచ్చు. సో కారు పాడైందని, కారు ప్రాబ్లం ఉందని ఇంజన్లో సౌండ్ వచ్చినప్పుడు మాత్రమే చేస్తామా? లేదు, రెగ్యులర్గా సర్వీస్ చేస్తాం. సో అలానే జాయింట్కి కూడా ప్రివెంటివ్ కేర్ అనేది చాలా అవసరం. సో దాని గురించి ముందే కొన్ని టెస్టులు చేసుకోవటం, మీ వెయిట్ కంట్రోల్ చేసుకోవటం. పెయిన్ కోసం వెయిట్ చేయకండి. వెయిట్ లాస్, వెయిట్ కంట్రోల్, మజిల్ స్ట్రెంథనింగ్ అండ్ విటమిన్ డి చెకప్ కానీ, ఎర్లీ స్టిఫ్నెస్ ఏదన్నా వస్తుంటే దాన్ని ముందుగా చూసుకోవటం కానీ, పెయిన్ లేట్ స్టేజ్లోనే వస్తుంది. ప్రివెన్షన్ అనేది ఎర్లీ స్టేజ్లోనే మొదలు పెట్టాలి.